సలార్ మూవీ మంచి టాక్ తో భారీ కలెక్షన్లను వసూలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు మాత్రమే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రేయారెడ్డి పాత్ర చాలా హైలైట్ అయింది. శ్రేయారెడ్డి సలార్ లో రాధారాం అనే క్యారెక్టర్ చేసింది. ఈ చెన్నై బ్యూటీ టెలివిజన్ ప్రెజెంటర్, వీడియో జాకీగా కెరియర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదిగింది. అప్పుడప్పుడు అమ్మ చెప్పింది లాంటి సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో సలార్ తోనే ఈ తార ప్రేక్షకులను పలకరించింది. నిజానికి రాధారాం యాంటీ రోల్ మొదటిగా శ్రేయారెడ్డి వద్దకు రాలేదు. ఈ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ కూతురును తీసుకోవాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడట. అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంచుకున్నాడు. కానీ ఈ పాత్ర చేసేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రభాస్ కి నెగిటివ్ గా చేస్తే ఆ పాత్రకు గుర్తింపు ఏముంటుందని ఆమె భావించిందట. అంతేకాదు ప్రభాస్ లాంటి స్టార్ డమ్ ఉన్న పాన్ ఇండియా హీరో సినిమాల్లో నటిస్తే అతనికి తప్ప మిగతా ఏ యాక్టర్ ని కూడా ప్రేక్షకులు పట్టించుకోదని అభిప్రాయపడిందట. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి తనకిచ్చే పాత్ర అసలు హైలైట్ కాదని ఆమె అంచనా వేసిందట. అందుకే దీనిని సింపుల్ గా సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఆమె అనుకున్నట్లు సలార్ సినిమాలో ప్రభాస్ ఒక్కడికే గుర్తింపు రాలేదు. కీలక పాత్రలు పోషించిన వారందరికీ మంచి పేరు వచ్చింది. పైగా సలార్ మూవీ మంచి టాక్ కూడా అందుకుంది. ఈ సినిమా రిజెక్ట్ చేసి వరలక్ష్మి ప్రస్తుతం బాధపడుతుందట. ఆ పాత్ర చేసినా బాగుండు అని పశ్చాత్తాపం పడుతుందట. ఏదేమైనా ఆమె ఆ రోల్ రిజెక్ట్ చేయడం శ్రేయారెడ్డికి అదృష్టంగా మారింది. శ్రేయ తనకు ఆఫర్ చేసిన రాధారాం క్యారెక్టర్ లో చక్కగా నటించి ప్రేక్షకుల మన్నలను అందుకుంటుంది. ఇక సలార్ సినిమాలో శ్రేయారెడ్డి నటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.